ఎంఐఎం ఒకప్పుడు ఈ పార్టీ బీఆర్ఎస్ కి సపోర్ట్, కానీ ఇప్పుడు అదే పార్టీపై విమర్శలు. గాలిబాటు పయనం అన్నట్టుగా అధికార పక్షం వైపే గాలిపటం ఎగురుతుందా? బీఆర్ఎస్ పై అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను మనం చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వ్యూహంపై ఆ పార్టీ క్లారిటీకి వచ్చినట్టేనా? పతంగి ఎవరి చేతిలో ఉన్నట్టు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమీపిస్తున్న వేళ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అప్పుడు ముద్దు అన్న పార్టీనే ఇప్పుడు వద్దు అంటూ కామెంట్ చేశారు ఆయన. రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పాలన కొనసాగింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మాగంటి పనిచేశారు. జూబ్లీహిల్స్ ను మోడల్ నియోజకవర్గంగా మార్చే అవకాశం వచ్చినా ఆ దిశగా బీఆర్ఎస్ పనిచేయలేదంటూ విమర్శలు చేశారు అసదుద్దీన్ ఓవైసీ. 10 साल से टीआरएस की हुकूमत थी, यहाँ पर उनका एमएलए था, मगर मैं कोई सियासी पॉइंट स्कोर करने के लिए नहीं कह रहा हूँ, बल्कि हकीकत को बयान कर रहा हूँ। जब हुकूमत आपकी थी, एमएलए आपका था, तो जुबली हिल्स असेंबली कॉन्स्टिट्यूंसी को एक मॉडल असेंबली कॉन्स्टिट्यूंसी बनाया जा सकता था, मगर कभी भी इस तरफ दिलचस्पी नहीं ली गई। ज्यादा दिलचस्पी दूसरी तरफ थी और वो दूसरी तरफ क्या है आपको मालूम। పెళ్లి కొడుకులా వచ్చిపోయే వాళ్ళని కాకుండా చురుకైన వ్యక్తిని జూబ్లీహిల్స్ ఓటర్లు ఎంచుకోవాలన్నారు. ఎమ్మెల్యే మనవాడైతేనే పనులు జరుగుతాయన్నారు. జూబ్లీహిల్స్ లో బీజేపీ ఆటలు సాగనివ్వమంటూ హాట్ కామెంట్స్ చేశారు. मगर आपको एमएलए चाहिए जो ये सब काम करा सके आपके लिए। हमको हर हाल में कोशिश करना है कि हम बीजेपी को यहाँ पर जमीन उनकी कम कर दें, बीजेपी यहाँ से ताकत हासिल ना कर सके। ये आपको और हमको मिलकर कोशिश करना है। అటు బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారు, ఇటు బీజేపీపై యుద్ధమే చేస్తున్నారు. అంటే ఎంఐఎం మద్దతు కాంగ్రెస్ కేనా? జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుపు కోసం పతంగి పార్టీ పనిచేయబోతోందా? ఇదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద చర్చ. జూబ్లీహిల్స్ లో మొత్తం 3,92,669 ఓట్లుంటే అక్షరాల 96,546 మంది ముస్లిం ఓటర్లున్నారు. 25% ఉన్న ముస్లింలు జూబ్లీహిల్స్ లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. ఈ లెక్కన గెలుపోటముల్ని ప్రభావితం చేసే శక్తి ఎంఐఎంకుంది. ఎంఐఎం పోటీ చేస్తుందా లేక అంతర్గతంగా కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతుందా అనేది చూడాలి మరి.